శ్రీ సంప్రదాయ ఛానల్ వీక్షకులకు దాసోహములు. ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావై వ్రతానుష్ఠానంలో ఈరోజు 21వ రోజు 21వ పాశుర అనుసంధానం. ఏత్త కళంగళెదిరి పొంగి మీదళిప్ప மாத்தாதே பால் சொரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தபடைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ற சுடரே துயிலடாய் மாத்தார் உனக்கு வலிதலைந்து உன் வாஷர்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் పొగడెందేలోరెంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. నీలాదేవిని ప్రార్థించి నీలాదేవిని ముందుంచుకున్నారు. ఇప్పుడు నీలాదేవితో కూడి ఇప్పటిదాకా ఆండాళమ్మ గోష్ఠికంతటికి నాయకురాలుగా ఉండింది. నీలాదేవిని ప్రార్థించడం అయిపోయింది. నీలాదేవి వచ్చింది, వీళ్ళందరికీ ముందుగా ఉంది. ఇప్పుడు నీలాదేవితో కలిసి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి తమ యొక్క అనన్యార్హ శేషత్వాన్ని ప్రకటిస్తున్నారు. ఇది ఈ పాశ్రమ యొక్క ప్రధానమైన విషయం. తర్వాత ఇక దివ్య దేశానికి వస్తే తిరుక్కన్నమంగై లేదా నారాయణపురం అనేటువంటి ఈ దివ్య దేశాలను ఈ రోజు పాశురంలో అనుసంధానం చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజు పాశురంలోనూ రేపటి పాశురంలోనూ ఇక్కడి నుంచి నీలాదేవియే నాయకురాలిగా ఉంటుంది గోష్ఠికంతటికి. ఆండాళ్ళు కాస్త వెనక్కి వెళ్ళింది, నీలాదేవి గోష్ఠికంతటికి ముందు ఉంది. నీలాదేవితో కలిసి కృష్ణ పరమాత్మ దగ్గర వెళ్ళి తమకు కలిగినటువంటి ముఖ్యమైనటువంటి ఆయన వాంఛించేటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి చేతనుల దగ్గర వీరి దగ్గర ఉండే భక్తుల దగ్గర ఉండవలసినటువంటి అనన్యార్హ శేషత్వము ఆయనకే చెంది ఉండుట, ఆయనకే పరతంత్రమై ఉండుట అనేటువంటి ప్రధాన విషయం ఏదైతే ఉందో అది మా దగ్గర ఉన్నది అని చెప్పని వీళ్ళంతా కూడా నీలాదేవి నాయకత్వంలో కృష్ణ పరమాత్మకు చెబుతూ ఉన్నారు. ఆ అనర్హ్యాత్వ శేషత్వ ప్రకటనే ఈ 21వ రోజు పాశురంలో, రేపటి 22వ పాశురంలో కూడా ఇదే విషయం ప్రస్తావిస్తారు. ఇక ఏత్త కళంగలెదిరి పొంగి మీదళిప్ప అంటున్నారు. పాత్రలు నింపి పాలు పొంగి ప్రవహించేటట్లుగా మాత్తాదే పాల్ సొరియం వళ్ళల్ పెరుంబషుక్కల్ నిరంతరము పాలను వర్షించేటువంటి ఔదార్యము కలిగినటువంటి ఎన్నో అసంఖ్యాకములైనటువంటి పశువులు కలిగినటువంటి వాడు ఎవరయ్యా? మామూలు ఒక గొల్లవాణి దగ్గర ఉండేటువంటి పశువుల సంపదనే ఎంతో గొప్పది అని చెప్పని ఇంతకుముందు ప్రస్తావించారు. అదేవిధంగా మరి ఆ నందగోకులంతటికి నాయకుడైనటువంటి స్వామి అయినటువంటి నందగోకుల వారి దగ్గర ఉండే పశు సంపద ఎంతో గొప్పది. ఆ పశువులన్నీ కూడా ఔదార్యము కలిగినటువంటి పెరుంపషకల్, అవన్నీ కూడా నిరంతరము కూడా ఎప్పుడు పడితే అప్పుడు నిరంతరము పాలను వర్షించేటువంటి ఔదార్యము కలిగినటువంటి పెరుంపషక్కల్, అటువంటి అసంఖ్యాకమైన పశు సంపద కలిగినటువంటి వాడు. ఆత్తబడయిత్తాన్ పశు సమృద్ధి కలిగించినటువంటి నందగోపుల వారు. ఇదంతా ఈ సంపద అంతా ఎవరిది? నందగోపుల వారికి ఉన్నది. అటువంటి నందగోపుల వారికి విధేయుడైనటువంటి కుమారుడిగా ఉన్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి కృష్ణ పరమాత్మకి ఏమని చెప్తున్నారు? ఏత్త కళంగల్ ఎదిరి పొంగి మీదళిప్ప పాల్ సొరియన్ వళ్ళల్ పెరుంబషుక్కల్ ఆత్తబడయిత్తాన్ మగనే அறிவுராய். అటువంటి గొప్ప పశు సంపద కలిగినటువంటి గొప్పవాడైనటువంటి నందగోపుల వారికి విధేయుడైనటువంటి ఓ కుమారుడా, నందగోప కుమారుడా, ఓ శ్రీకృష్ణ పరమాత్మ పెరియాయ్ అంటున్నారు. అనగా నీకు అవధి లేదు, నీ వైభవానికి అవధి లేదు, ఇంత అని చెప్పడానికి లేదు నీ వైభవము అని చెప్తున్నాడు. ఉలగనిల్ తోత్తమాయ్ నింద్ర సుడరే తుయిలడాయ్. స్వామి, నీవు ఇక్కడ ఈ లోకంలో ఎలా ఆవిర్భవించినావు అంటే ఓ జ్యోతి స్వరూపంగా, నారాయణ పరంజ్యోతి అంటారు. పరంజ్యోతి స్వరూపుడవై ఉండేటువంటి నీవు ఈ లోకంలో ఆవిర్భవించింది కూడా జ్యోతి స్వరూపంగా ఆవిర్భవించినటువంటి వాడు. వచ్చినటువంటి అందరికీ వెలుగునివ్వడానికి వచ్చినటువంటి జ్యోతి స్వరూపం నువ్వు. అటువంటి జ్యోతి స్వరూపమైన నీవు పడుకోవచ్చునా? జ్యోతి ఎక్కడైనా పడుకొని ఉంటుందా? కాబట్టి అలా ఉండదు. కాబట్టి అటువంటి ఓ జ్యోతి స్వరూపమా స్వామి, తుయిలజాయ్, నీవు నిద్రలేవలసినటువంటిది, మమ్మల్ని అనుగ్రహించడానికి నీవు రావలసినటువంటిది అని చెప్పని అంటున్నారు. మాత్తారు ఉనక్కు వలితలయిందు ఉన్ వాషర్కణ్. మాత్తారునక్కు శత్రువులంతా కూడా ఎవరి శత్రువులు? ఎవరికి శత్రువులు? ఆయనకు శత్రువైనా ఉంటారా? కృష్ణ పరమాత్మకు ఎవరు శత్రువులు లేరు. ఆయన భక్తులైనటువంటి వారిని ద్వేషించేవారు ఎవరైతే ఉంటారో భక్తుల శత్రువులే ఆయన శత్రువులు. ఆ శత్రువులందరినీ కూడా సర్వనాశనం చేయడానికి పరమాత్మ కంకణం కట్టుకుని ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ
తన భక్తులను నిరోధించేటువంటి భక్త విరోధులు అటువంటి వారిని తనకు శత్రువులుగా భావించి వారిని అంతటిని కూడా పరాభవించి ఆ శత్రుమూకనంతటిని కూడా ఆ రాక్షసులంతటి కూడా పరాభవింపజేసి చేస్తాడు తప్పకుండా. అట్లా పరాభవింపచేయబడినటువంటి ఆ యొక్క రాక్షసులు లేదా భక్త విరోధులు ఎవరైతే ఉన్నారో ఆ భక్త విరోధులంతా ఈయన చేత పరాభవింపబడినటువంటి వారై వాళ్ళంతా ఎక్కడికి పోతారు? ఈయన చేత పరాభవించబడిన తర్వాత వాళ్ళు ఇంకెక్కడో వెతుక్కుంటూ ఇంకోటి దగ్గరికి పోరు కదా. ఆ నీతో నిరోధించబడినటువంటి ఆ శత్రుమూక అంతా కూడా నీ వాకిలి కిందడికడికే వస్తున్నారు, నీ సింహాసనం కిందికే వస్తున్నారు. ఉన్వాషర్కణ్ ఆప్తాదు వందు ఉన్నడి పణియుమా పోలే వాళ్ళంతా కూడా ఇతర గత్యంతరం లేక నీ చేతిలో ఓడిపోయినటువంటి వాళ్ళంతా కూడా నీ సన్నిధానానికి వచ్చి నీ చరణములను ప్రార్థిస్తున్నారు, నీ చరణములను ఆశ్రయిస్తూ ఉన్నారు. పోత్యాం వందోం పుగడిందు మంగళము అట్లా వాళ్ళెట్లా వచ్చి నిన్ను ఆశ్రయించి నిన్ను పాడుతున్నారో మేము కూడా నిన్ను ఆశ్రయించి నీ దగ్గరికి వచ్చి నిన్ను కీర్తించడానికి వచ్చాం. పోత్యాం వందోం పుగడిందు నీకు మంగళాశాసనం చేయడానికి వచ్చాము. వాళ్ళంతా గతి లేక గత్యంతరం లేక నీ వద్దకు వచ్చారో మేము కూడా ఆ విధంగానే నిన్ను ఆశ్రయించి నీకు మంగళాశాసనం చేసి నిన్ను పాడడం కోసం మేము వచ్చాం తండ్రి ఏలోరెంబావా, ఇది మా వ్రతం అయి ఉన్నది అని చెప్పని ఆండాళమ్మ ఈ పాశురం లోపల చెబుతూ కోరుతూ ఉన్నది. నీలాదేవితో కూడి స్వామికి విన్నవించుకున్నారు. తర్వాత ఇక్కడ స్వాపదేశార్థం ఏత్త కళంగల్ అంటే అర్థం ఏమిటి అనగా వేదాంత దేశకుల వారు న్యాస వింశతి అనేటువంటి ఒక మహా కావ్యంలో చెప్తారు. సద్బుద్ధి సాధుసేవి అనేటువంటి మంచి లక్షణములు మంచి శిష్య లక్షణములు సంపూర్తిగా కలిగినటువంటి సత్శిష్యులు ఎవరైనా శ్రీరామానుజుల వారు అని అర్థం ఇక్కడ. అటువంటి రామానుజుల వంటి ఆచార్యులు అని అర్థం ఇక్కడ. పొంగి మీదళిప్ప అనగా గురువుని మించి జ్ఞాన నిధులుగా వెలుగొందినటువంటి వారు ఎవరు? వారు శ్రీరామానుజుల వారు, పూరణాథులు, పరాశర భట్టారకులు, నంజీయర్, నంబిళ్ళై ఈ అందరు ఆచార్యులు వీరంతా కూడా గురువుని మించిన జ్ఞానము, గురువుని మించిన శిష్యులు అంటారు కదా. అంటే విపరీతమైన జ్ఞానం అర్థం కాదు, గురువుని మించినటువంటి జ్ఞానము కలిగినటువంటి ఉత్తమమైనటువంటి శిష్యులు అని అర్థం. అటువంటి వారు వారు మనకు ఆచార్యముల వారి యొక్క చరిత్ర లోపల ఎన్నో ఐతిహ్యాల చేత ఇటువంటి వాళ్ళు చెప్పబడ్డారు. తర్వాత ఇక్కడ మాత్తాదే నిరంతరముగా పశువులు వర్షిస్తున్నాయి, పాలను వర్షిస్తున్నాయని చెప్పారు కదా. మాత్తాదే అన్నదానికి నిరంతరముగా జ్ఞానాన్ని కురిపిస్తూ ఉన్నారు, జ్ఞానం అనేది పాలను వర్షిస్తూ ఉన్నారు ఆచార్యులు శిష్యులకు అని అర్థం. అయితే వాళ్ళు మాత్తాదే అన్న పదానికి నిరంతరముగా అన్న పదానికి ఎన్నో రకాల అన్వయం చెప్తూ ఉన్నారు. ఒకటి, ఆచార్యులు శిష్యులకు ఉద్బోధించేటప్పుడు పూర్వాచారులు చెప్పిన క్రమం తప్పకుండా అదే క్రమంలో వీరు ఉపదేశిస్తుంటారు నిరంతరము. ఇంకా తామే ఒక కొత్త క్రమాన్ని, కొత్త పద్ధతిని సృష్టించి తామొక విధంగా వారు చెప్పరు. ఆచార్యులు పూర్వాచార్యుడు చెప్పిన ప్రకారాన్నే క్రమం తప్పకుండా చెప్పేటువంటి వారు. తర్వాత తాము చెప్పినటువంటి విషయంలో ఏ రకమైనటువంటి లోపము లేకుండా, వేరొకరు సంస్కరించవలసిన అవసరం లేకుండా, వేరొకరు దోషములు గుర్తించి ఇవి దోషములు అని చెప్పని అవసరం లేకుండా చక్కగా బోధ చేసేటువంటి వారు. తర్వాత ఆ మాత్తాదే అంటే ఇతరులను వంచకుండా అని అర్థం. అంటే ఎవరిని కూడా తమ బోధన చేత వంచకుండా వారిని సంస్కరించేటట్టుగా ఎడతెరిపి లేకుండా చెప్పేటువంటి వారు. పాల్శౌర్యం అంటే నిరంతరము కూడా నిర్జర ప్రవాహంలాగా నిరర్గళముగా కావలసినటువంటి వరిష్టార్థములన్నింటినీ కూడా ఉద్బోధించేటువంటి వాళ్ళు. అనగానే ఎట్లా దూడను చూడగానే ఆవు ఎట్లా పాలను తనంతట తాను వర్షిస్తుందో, సత్శిష్యులు చేరగానే, సత్శిష్యులు రాగానే సత్శిష్యుల సన్నిధి లోపట్నే గురువులు వారికి కావలసిన విశేషార్థములన్నీ కూడా అప్పటికప్పుడు వాడు విశేషార్థములన్నీ కూడా వారికి నిరంతరము కూడా వర్షిస్తారు అని అర్థం. ఇక్కడ పాత్రములందు భద్రపరిచినటువంటి పాలు అందరికీ ఉపయోగపడతాయి కదా, వీరికి వారికి అనగా లేకుండా అందరికీ ఉపయోగపడతాయి. అలాగే ఆచార్యుల వారు తాము చెప్పినటువంటి ఆ విషయాల్ని కేవలం చెప్పడం మాత్రమే కాకుండా వాడిని గ్రంథస్థం చేస్తారు. ఆ గ్రంథస్థం చేయబడినటువంటి వరిష్టార్థములు అందరికీ ఎవ్వరి పడితే వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవచ్చు, అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉండదు. వళ్ళల్ అనగా అర్థం ఏమిటి? ఔదార్యము కలిగిన, ప్రతిఫలాన్ని ఆశించకుండా ఆవు ఏ విధంగా
పాలను వర్షిస్తూ ఉన్నదో అదేవిధంగా ఒళ్ళల్ ఆచార్య పురుషులు కూడా ప్రతిఫలాక్ష లేకుండా శిష్యుల నుంచి ఏమీ కోరకుండా వారికి కావలసిన వరిష్టార్థములన్నీ కూడా నిరంతరం కూడా వర్షిస్తూ ఉంటారు. అందుకనే ఆళవందాలు పరాశర మహర్షిని ఉదారగా ఔదార్యము కలిగినటువంటి వాడు అంటారు. కూరనాథులు తిరుమంగయ్యాళ్ళ వారిని ఉదారవాచ అని చెప్పని సంబోధిస్తారు. పెరుంపషక్కల్ మహాచార్యులు అంటారు, అంటే గొప్పనైనటువంటి ఆచార్యులు. ఏమిటా గొప్పతనం ఆచార్యులు అంటే ఆవులకు ఆచార్యులకు అనేక రకమైనటువంటి సంబంధం ఉన్నది. ఆచార్యుల వారికి ఆచార్యులకు పశువుకు అంటే పాలిచ్చేటువంటి పశువుకు ఏమి పోలికలంటే ఘాతుక మృగముల వలె కాక ఈ ఆవులన్నీ కూడా మనకు అవసరమైనటువంటి సాధు జంతువులయండి, మనకు అవసరమైనటువంటి జీవనాధార క్షీరప్రదములుగా అంటే మనం బతకడానికి కావలసినటువంటి పాలను ఇచ్చేవిగా ఉంటాయి. అదేవిధంగా ఆచార్య పురుషులు కూడా సామాన్య మానవుల వలె కాకుండా మనవలే కాకుండా ఆచార్యుడు ఎప్పుడూ కూడా మనందరికీ ఉజ్జీవన కారకమైనటువంటి వరిష్టమైన అర్థములను చెబుతూ ఉంటారు. ఆవులు గడ్డి పొట్టు ఇటువంటి మామూలు పదార్థాలను తిని మనకు కావలసినటువంటి మంచి తీయటి పాలను అందిస్తూ ఉన్నాయి కదా. అదేవిధంగా మా ఆచార్య పురుషులు కూడా మనం తీసుకునేటువంటి సామాన్యమైనటువంటి అతి సాధు ఆహారాన్ని వారు తీసుకుంటూ వాళ్ళు సేవిస్తూ మనకు కావలసినటువంటి అనన్య లభ్యమైనటువంటి భోగ్యములైనటువంటి వరిష్టములైనటువంటి భోగ్యార్థములను వారు మనకు కురిపిస్తూ ఉంటారు. ఆవుల పొదుపునకు చూచుకొమలు 4 ఉంటాయి. ఆ 4 దేనికి సంకేతము అంటే ఆచార్య ఉపదేశానికి కూడా గ్రంథములు ఆధార గ్రంథములు 4. అవేమిటివి అనగా శ్రీభాష్యం, గీతాభాష్యం, భగవద్ విషయం, రహస్యార్థం అని చెప్తారు. ఆవులు ఎక్కడ కట్టేస్తారు? మన ఇంటి పెరటి కొట్టంలో మనము బంధిస్తాం, అంటే అక్కడ పెడతాం కదా. అదేవిధంగా ఆచార్యుల యొక్క నివాసం కూడా ఎక్కడుంటారు వారు? త్వద్భృత్య భృత్య పరిచారిక భృత్య భృత్య భృత్యస్య భృత్యః అన్నట్టుగా ఆచార్యులు ఉండే స్థలం కూడా సప్త పర్యవ్యవధానతుంగమైన శేషత్వ పరాకాష్ఠలోపట్నే వారు ఉంటారు అంటారు. ప్రేతమును ఒక ప్రేతాన్ని వైతరిణి నది దాటించడానికి, ప్రేతాత్మను వైతరిణి నది దాటించాలంటే ఏం దానం ఇవ్వాలి? గోదానం అనేటువంటి దాన్ని ఇవ్వాలి. సరే, ధర్మమునకు ఆపద వచ్చినప్పుడు కూడా ఈ ధర్మాన్ని ఉద్ధరించడం కోసము ధర్మాన్ని కాపాడడం కోసము భగవంతుడే ఆచార్య రూపంగా అవతరిస్తాడని చెప్పని మనకు చెప్తారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటారు. అనగా ఇక్కడ ఆత్మను నన్ను నేను సృజించుకుందును అని చెప్తున్నాడు భగవంతుడు, గీతాచార్యుడు. అదేవిధంగా భగవంతునకు ఆత్మ ఎవరు? భగవంతునకు ఆత్మ జ్ఞాని త్వాత్మైమమేమతం అంటే భగవంతునకు ఆత్మ జ్ఞాని అయినటువంటి ఉత్తమమైనటువంటి ఆచార్యుడే అనకు ఆత్మ. ఆయననే ఆచార్యుడి రూపంలో అవతరిస్తాడు అని చెప్పనదాం. ఏత్త కళింగళ్ ఎదిరి పుంగళి మీదళిప్ప మాతాదే పాల్సూర్యం వళ్ళల్ పెరుంబషుక్కల్ ఆత్తబడైతాన్ మగనే అనేటువంటి ఈ 3 రకాల సంబోధనలు కూడా వాచ్యార్థంలో మనం తెలియజేశాం, వాటి యొక్క అర్థం ఏమిటో. కాబట్టి ఈ 4 రకాల సంబోధనలు కూడా మన సంప్రదాయంలో, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 4 తరముల ఆచార్యులకు ఇవి సంకేతము అని చెప్పంటారు. ఏమిటి ఆ 4 రకాల ఆచార్యులు అని చెప్పంటే, 1 ఆళవందార్ మొదటి తరం. దేనికి? తర్వాత ఏత్త కళంగళ్ ఎదిరి పుంగి మీదడిప్ప అంటే ఆళవందార్ ఆచార్య పురుషులు అని అర్థం. తర్వాత 2వ తరం మహాపూర ప్రభృతి పంచాచార్యులు, 5 ఆచార్యులు. 3వ తరం ఆచార్యుడు భగవద్ రామానుజ స్వామి. 4వ తరం ఆచార్యుడు కూరనాథులు, దాశరథి, గోవింద భట్టారకులు ఇత్యాది ఆచార్యులు. ఈ 4 తరముల ఆచార్యులను ఈ పదముల చేత ఏత్తి కళంగళ్ ఎదిరి పొంగి మీదళిప్ప మాతాదే పాల్సూర్యం వళ్ళల్ పెరుంబషక్కల్ ఆత్తబడైతాన్ మగనే అనేటువంటి ఈ 4 సంబోధనల ద్వారా 4 తరముల వైష్ణవ సంప్రదాయ ఆచార్యులను సంస్మరించుకోవడం అనేది ఈ పాశురంలో మనం చూస్తాం. అరివురాయ్ ఇది ఒక అంతర్భావితమైనటువంటి అంతరార్థము. అంటే తమ యొక్క ఉపదేశముల చేత మమ్ములను మేల్కొలుప. ఆచార్య, మీ దివ్యమైనటువంటి వరిష్టార్థముల ఉపదేశము చేత మమ్ములను అనుగ్రహించుమా, మమ్మలను కాపాడుమా అని చెప్పని పిల్ల. ఉత్తముడయ్యాయ్ అంటే చక్కటి
భక్తజన రక్షక, ఆ ఆశ్రిత జన సంరక్షక, శిష్యజన సంరక్షక అని పిలిచినట్టు. ఎట్లా ఆచార్యవాన్ పురుషో వేద ఆచార్యవాన్ భవేత్ అనేటువంటి దృఢ ప్రమాణముల చేత దిద్దింపబడినటువంటి వాడా, శిష్యోజ్జీవనము లక్ష్యముగా కలిగినటువంటి వాడా, పెరియాయ్ అవై తమ్ముడు వంది విరుప్పడం మాయన్ ఇరామనుషన్ మనత్తు అన్నట్లు ఉభయ విభూతులకు ఆధారుడైనటువంటి ఓ భగవంతుడా, ఆ భగవంతుని యొక్క హృత్కమలము గలవాడా, భగవంతుని తన యొక్క హృత్కమలములో తన యొక్క హృదయంలో కలిగినటువంటి వాడా, ఉలగలిల్ తోత్తమా నిన్నశురరే అంటే జాతి ఇతరమైనటువంటి వర్ణాదులకు చేత పొసగుబడినటువంటి ఉజ్వలమైనటువంటి ప్రకాశ స్వరూపడా, జ్యోతి స్వరూపమా అని చెప్పని పిలుస్తున్నారు. తుయ్యలడాయ్ లేచి మమ్మలను కటాక్షించుమా, అనాది మాయ అనేటువంటి అంధకారంలో నిద్రిస్తున్నటువంటి పడిపోయినటువంటి ఈ చేతన కోటి నుంచి కూడా నీవు ప్రబోధించుమా. మాత్తాన్ అంటే బాహ్య దుష్టులు ఎవరైతే ఉన్నారో, దుర్వాదం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వలితల ఎందు వాని వాదంలో ఎడిచి ఉన్ వాషర్కన్ ఆత్తారు, వాళ్ళందరూ నీ వాదంలో ఓడిపోయినటువంటి వాళ్ళంతా కూడా నీకి శరణు జొచ్చి నీకు మంగళాశాసనం చేస్తున్నారు కదా, అలాగే నిన్ను కొనియాడుచు నీ దగ్గరికి నీకు మంగళం పాడడానికి మేము వచ్చాము తండ్రి. ఓ ఆచార్యవర్య, మీ ఆచార్య కులావగాహనమే మా యొక్క లక్ష్యము అని చెబుతూ ఆచార్యుని యొక్క వైభవాన్ని ఈ పాసురంలో సంస్మరించుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ.